ఓం ఓం శ్రీ సాయిలు సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం. స్వామివారి సచ్చరిత్ర తపోవనములో ఈరోజు బాబా ఘటన సమర్థుడు అనే పేరుతోటి 7వ అధ్యాయం ప్రారంభమవుతోంది. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల విష్ణువెంత పెంచి వృద్ధి చేయు పరమశివుడు దృంచు పాపిష్టి జీవుల గురుడు 3 క్రియల కూర్చునొకడే అని చెప్పారు బాబు. సృష్టి బ్రహ్మ చేస్తే, విష్ణువు పెంచి వృద్ధి చేస్తే, శివుడు లయము చేస్తాడు. అయితే గురుడుట 3 క్రియలు కూడా చేస్తాడు. జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా, జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చటం భగవంతునికి మాత్రమే సాధ్యం. ఆయనకు అది ఒక క్రీడ. పుట్టపర్తిలో ఒకసారి శ్రావణ శుక్రవారం నాడు గౌరీ పూజ సందర్భంగా ఒక దంపతులు స్వామికి పాద పూజ చేసుకొనాలని సంకల్పించి స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు. పూజకు కావలసిన సామగ్రిని అంతటినీ వారు సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ పూజకు ముత్తైదువులు ధరించే నల్లపూసలు వారికి లభించలేదు. పూజకు వేళయింది. సత్యసాయి భగవానులు ఆ గృహానికి విచ్చేసి ఆసీనులయ్యారు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి పాద పూజను ఆరంభించారు. వారు ఆ సమయంలో ఆ నల్లపూసల విషయం మరచిపోయారు. ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పం నుంచి ఒక పెద్ద నల్ల చెమ్మ బయటకు వచ్చింది. వారితో స్వామి నవ్వుతూ, నాకు నల్ల చెమ్మలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్ల చీమను చేతితో తీసి ఆ ఇల్లాల చేతిలో ఉంచారు. విచిత్రంగా ఆ నల్ల చీమ 2 నల్ల పూసలుగా మారిపోయింది. స్వామి సృష్టికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నల్ల పూసలతో ఆ గృహిణి యథావిధిగా తన పూజ నిర్వర్తించుకున్నది. కాగా సాయి పరమాత్ముడు జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా మార్చిన ఈ సన్నివేశం మనకు ఆశ్చర్యానందాలను కలుగజేస్తుంది. స్వామి ఒక పర్యాయం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక భక్తుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆ గృహస్థులు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెములో తమలపాకులు, వక్కపొడి, సున్నం మొదలైనవి అమర్చి స్వామి ముందు ఉంచారు. స్వామి లేత తమలపాకులు తీసుకుని తాంబూల చరవణం చేస్తూ తీసిన ఆ తమలపాకు ఈనెలను ఆ పళ్ళెంలో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు. స్వామి చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు. అప్పుడు వారితో స్వామి మాట్లాడుతూ, భగవంతుడు ఏం చేస్తుంటాడు అని అడిగారు వారిని. సృష్టి చేస్తుంటాడు అన్నారు భక్తులు. వెంటనే స్వామి తన దివ్యహస్తంతో ఆ తమలపాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక ఆకారాన్ని తాకగానే అది ఒక సజీవమైన రామచిలుకగా మారి టపటప రెక్కలు విదుల్చుకుంటూ బయటకు ఎగిరిపోయింది. భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వారి ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వారితో కలిసి పక్కపక్క నవ్వారు స్వామి. గారెల నుంచి వజ్రపు చెవిరింగులు. ఒకసారి సత్యసాయి బాబా వారిని బొంబాయిలో ఇందూలాల్ షా గారు తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. డైనింగ్ టేబుల్ కి ఒక ప్రక్క స్వామి ఆసీనులయ్యారు. ఎదురుగా ఇందూలాల్ షా గారు, ఆయన కూతురు కూర్చున్నారు. షాగారి భార్య అప్పుడే తయారు చేసిన వేడివేడి గారెలు తెచ్చి ప్లేటులో పెట్టి స్వామి ఎదుట ఉంచారు. వాటిల్లో నుంచి స్వామి ఒక గారె తీసి షాగారి కూతురు ముందు ఉన్న ప్లేట్లో పెట్టి ఆ గారెను మధ్యకు త్రుంచి తినమన్నారు. ఆమె ఆ గారెను మధ్యకు త్రుంచగా ఆ 2 ముక్కలలోనూ 2 బంగారపు చెవిరింగులు వజ్రాలు అమర్చిన చెవిరింగులు కనిపించాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ వాటిని ఆమెను తీసుకోమని అన్నారు. 1997 ఏప్రిల్ 4వ వారంలో కొడైకెనాల్లో స్వామితో భక్తులు భోజనాలు చేస్తున్నారు. స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ భక్తులతో కబుర్లు చెప్తున్నారు. ఒక భక్తుని దగ్గరకు వచ్చి పూరీలు త్రుంచుకొని తిన్ను అన్నారు. అతడు పూరీలు త్రుంచగా అందులో ఒక బంగారు ఉంగరం వచ్చింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అది నీకే, తీసుకో అన్నారు స్వామి. పక్కనే కూర్చున్న అనిల్ కుమార్ గారు పూరీలు త్రుంచుకొని తింటున్నారు. స్వామి, త్వరగా తిను అన్నారు. అనిల్ కుమార్ గారు, బాబా ఏ పూరీలో ఏ వస్తువు ఉంచారో మీరు జాగ్రత్తగా చూసుకొని తింటున్నాను అన్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారు అనేది కాదు, స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారము.
ఆధేయము కూడా. స్థితి: ఒకసారి సత్యసాయినాథుడు త్రయీ బృందావనంలో బ్రిగేడియర్ ఎస్కే బోస్ గారితో అక్కడ కూర్చుని ఉన్న విద్యార్థుల్ని, లెక్చరర్లని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. బృందావనం అంటే బృందావనం, బెంగళూరులో. బోసు గారు స్వామి దగ్గర తాను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పి తమ ప్రసంగం పూర్తి చేసి పాద నమస్కారం కోసం స్వామి దగ్గరికి వెళ్ళారు బోసు గారు. అప్పుడు స్వామి పాద నమస్కారం ఇవ్వకుండా ఆనాడు దసరా రోజున జరిగిన సమావేశం గురించి ఏమీ చెప్పలేదే అన్నారు. అప్పుడు బోసు గారు, స్వామి, ఆ సన్నివేశం గురించి నేనేమి చెప్పను. నేను మీ దివ్య హస్తాలలో కేవలం పనిముట్టును మాత్రమే. నాకు ప్రత్యేకమైన అస్తిత్వం అంటూ ఏమి లేదు. మీరు ఆ రోజున నాకు ప్రాణదానం చేసిన విషయం నా జీవితంలో మర్చిపోలేను. అందుకు ఎంతో కృతజ్ఞుని స్వామి. నా కృతజ్ఞతను మాటలలో వ్యక్తీకరింపలేను అన్నారు. అప్పుడు స్వామి పాద నమస్కారం ఇచ్చారు. బోసు గారు నిదానంగా వచ్చి తన చోట కూర్చున్నబోతుంటే స్వామి అతడు స్టాఫ్తో, ఆనాడు బోసు చనిపోయాడు, నేను మరలా బ్రతికించాను. అతడు నా కోసం చాలా పనులు చేయవలసి ఉంది అన్నారు. ఆనాడు జరిగిన సన్నివేశం ఇది. సంవత్సరం 1988 అక్టోబర్ 20వ తేదీ అవతార దినోత్సవం, గురువారం, విజయదశమి రోజు కూడా. అంతకుముందు 2 నెలల క్రితం మందిరం చుట్టూ నేలపై 12 అడుగుల వెడల్పున కాంక్రీట్ చేసే పనిని స్వామి బోసు గారికి అప్పగించి అది నవరాత్రి ఉత్సవాలకల్లా పూర్తి కావాలని చెప్పారు. ఆ పని పూర్తి కావడానికి రోజుకు 12 గంటల చొప్పున 25 రోజులు పట్టింది. ఎందరో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పని పూర్తి కాగానే బోసు గారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం స్వామి ఇచ్చే ఉపన్యాసానికి హాజరవుతూ ఉన్నారు. నవరాత్రులలో విజయదశమి రోజున తీవ్రంగా జ్వరం ఉన్నప్పటికీ ఆయన మెల్లగా పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి నడిచి వచ్చి వేదికకు దగ్గరగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం ఆరంభించారు. ఇంతలో బోసు గారికి క్రమంగా ప్రాణం పోతున్నట్టు తెలియసాగింది. అంతే, కుర్చీలోనే శరీరం పడిపోయింది. ఆయన భౌతికమైన నేత్రాలు మూసుకొని పోయినప్పటికీ చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుస్తూనే ఉన్నది. అదే సమయంలో బంగారపు రంగులో ఉన్న ఒక పెద్ద పక్షి బోసు గారి వైపు జాలితో చూస్తూ నిలబడింది. ఆడిటోరియంలోకి అంత పెద్ద పక్షి ఎలా వచ్చిందో బోసు గారికి అర్థం కాలేదు. స్వామి 2 చేతులను పైకి ఎత్తి దానిని తరుపుతున్నట్లు చేతులు ఊపారు. ఆ పెద్ద పక్షి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఉపన్యాసం ఇవ్వటానికి సిద్ధమైన స్వామి తాను చదువుతున్న పద్యాన్ని సగంలోనే ఆపి గబగబా వేదిక మీద నుంచి క్రిందకు వచ్చారు. ఆ వచ్చే సమయంలో స్వామి కుడి చేతి పిడికిని మూసి ఉన్నట్లుగా, దేనినో పట్టుకుని ఉన్నట్లుగా ఉన్నది. స్వామి చేతితో క్రింద పడి ఉన్న బోసు గారి భుజం పట్టుకుని పైకి లేవదీసి కుడి చేతితో ఆయన శిరస్సు వెనుక తట్టారు. బహుశా స్వామి తన గుప్పెట్లో పట్టుకుని ఉన్న ప్రాణాన్ని మరలా ఆయన శరీరంలో ప్రవేశపెట్టారన్నమాట. బోసు గారు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపడ్డారు. పవిత్రమైన విజయదశమి రోజు స్వామి తన దగ్గరే నిలబడి ఉన్నారు. పాద నమస్కారం చేసుకుందామని చేయి చాపుతుంటే స్వామి ఆయనతో లేచి నిలబడు అన్నారు. ఆయన కూర్చొని చేతులు జోడించాడు. ఆయనకు శక్తి కలిగించడం కోసం స్వామి ఆయన భుజంపై మరల చేతితో తడుతూ లేచి నిలబడు, వేదిక మీద ద్వారం దగ్గర కూర్చో అన్నారు. అప్పుడు ఆయన వేదిక పైకి ఎక్కి కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం 1 గంట సేపు జరిగింది. నిర్జీవంగా ఉన్న బోసు గారి ముఖం ఆ గంటలో క్రమంగా తేజస్సు పొందింది. 2 నెలల తర్వాత హిల్యూ స్టేడియంలో క్రీడా దినోత్సవం జరిగింది. ఆ సమయంలో ముందుగా స్వామి క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. బోసు గారికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ పతాకం మీద కనిపించిన గరుడు పక్షి ఆనాడు విజయదశమి రోజున ఆడిటోరియంలో తనపై ఎగిరినదే, తనను జాలిగా చూస్తూ కూర్చున్నదే. గరుడు పురాణాన్ని బట్టి పవిత్రమైన ఆత్మలను బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళేది గరుడు పక్షేనని తరువాత ఆయనకు తెలిసింది. గరుడు పురాణాన్ని బట్టి పవిత్రమైన ఆత్మలను బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళేది గరుడు పక్షేనని తరువాత ఆయనకు తెలిసింది. పరమాత్మ తన యొక్క వాహనాన్ని పంపుతాడు అనుకుంటాను పుణ్యాత్మలకు. ఈ విధంగా తనకు సత్యసాయి పరమాత్ముడు ప్రాణదానం చేశారని ఆ కృతజ్ఞత మాటలలో చెప్పజాలనని అంటారు బ్రిగేడియర్ బోసు గారు. ఈ విధంగా స్వామి యొక్క లీలల్ని అలాగే అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఈ షా గారి కూతురు, అట్లాగే కొడైకెనాల్లో విద్యార్థి, తర్వాత బ్రిగేడియర్ బోసు గారు. ఈ విషయాలను మనం తెలుసుకొని ఆనందపడ్డాం. సాయిరామండి. అయిపోయింది.